ఏం చేద్దాం ఈరోజు? అసలే ఇంట్లో కూరగాయలు లేవు. బయటకు వెళ్దామంటేనేమో పిడుగుల వాన. ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో సింపుల్గా సర్దుకుపోదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ముందుగా పుదీనా రెమ్మలను తీసుకుని కట్ చేసి పక్కనుంచుకోండి. రెమ్మలని పైకి ఎగరేయద్దు, అమ్మ నాన్న వాళ్ళకి పని వస్తుంది, జాగ్రత్త. బాస్మతి రైస్ని సోప్ చేసి పక్కనుంచుకోండి. దాంతో ఆడుకుంటే జలుబు వస్తుంది. కానీ మా బుడ్డోడు స్నానమే చేస్తా అన్నాడు. ఒక వెల్లుల్లి రెమ్మను తీసుకుని పక్కనుంచుకోండి. బాగుంది కదా అని తినకండి, ఘాటుగా ఉంటుంది సుమా. వీటితో పాటు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకుని పక్కనుంచుకోండి. సోప్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని ఒక 2 కూతలు రానివ్వండి. ఇంకో కూత తీస్తే పప్పు ముద్దే. మా వాడు రైస్ ఉడికిందో లేదో కూడా టెస్ట్ చేసేసాడు. ఇప్పుడు ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి దాంతో పాటుగా వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి బాగా కలుపుకోండి. ఆకలేసేస్తుంది, ఇంకెంతసేపు ఎదురు చూపులు? కళ్ళు కాయలు కాస్తుంది కదా అని తొంగి చూడకండి, కళ్ళు మండుతాయి. వంట చాతుర్యం చూపించడం కోసం మా బుడ్డోడు గరిటెలే తిప్పేశాడు. మీరు పైకి ఎగిరేయకండి, అది ఎక్కడో పడితే కష్టమే. నాన్చాకు అలవాటున్న బ్రూసిల్లా మా వాడు స్పీడ్ పెంచేశాడు. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకుని ఉప్పు కారం వేసుకోండి. మీ స్పైసీ గార్లిక్ ఫ్రైస్ రెడీ. ఇంకా స్పైస్ కావాలనుకునే వాళ్ళకి నాగా చిల్లీ వేసుకోండి. మీరు ఇక రాత్రి నిద్రపోరు. మా వాడు టేస్టింగ్ కోసం స్పూన్తో తబలానే ఆడాడు. మీకు బాగా కారం అయితే కడుపు చల్లార్చుకోవడం కోసం ఈ నిమ్మకాయని తినండి. మా వాడు దీంతో మలింగా బౌలింగే వేశాడు. మా బుడ్డోడి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.